నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. మాట్లాడదాం. హలో అండి విజ్ఞాన్ గారు. తారక రత్న గారు నెమ్మదిగా కోలుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి డిశ్చార్జ్ ఎప్పుడు? డిశ్చార్జ్ ఎప్పుడు అంటే దానికి ఆన్సర్ నిజంగానే కోలుకుంటున్నారా? కోలుకున్నప్పటికీ కూడా డిశ్చార్జ్ చేసినా కూడా మెడికల్ సూపర్విజన్లోనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే మళ్ళీ కిడ్నీ ఆపరేషన్ అయ్యే వరకు. వై? బికాజ్ డయాలసిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యేంత వరకునా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా కూడా ఇంకెలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాలసిస్ చేస్తున్నారని న్యూస్, అది కరెక్టే. షుగర్ వల్ల కిడ్నీలు పూర్తిగా పాడైపోయి డయాలసిస్ చేస్తున్నారు. మళ్ళీ సేమ్ బ్లడ్ గ్రూప్తో ఎవరైనా కిడ్నీ డోనర్ వచ్చి ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుంది. కానీ ఆ ఆపరేషన్ ఇప్పుడే చేయొచ్చా, ఇమీడియట్గా చేయొచ్చా లేదా అనేది తెలియదు కదా. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలియదు అవి. అండ్ మిగతా బాడీలో కూడా ఆ మెలినా వల్ల కొంచెం బ్లీడింగ్ అయ్యిందని, అండ్ బ్రెయిన్లోకి వాటర్ వెళ్ళిందని, అండ్ మిగతా ఆర్గన్స్ ఫంక్షన్స్ కూడా సరిగ్గా బాగాలేవు కదా. ప్రజెంట్ డయాలసిస్లో ఉంటుండగానే మిగతా అన్నీ సెట్ అవ్వాలి. ఫస్ట్ ప్రజెంట్ అన్నీ సెట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా పర్వాలేదు, నెక్స్ట్ హీజ్ ఓకే ఫర్ ఏ సర్జరీ అని వాళ్ళు అనుకుంటే డాక్టర్లు, అప్పుడు నెక్స్ట్ ఇది ఉంటుంది. సో ఏదైనా సరే టైం టేకింగ్ ప్రాసెసే. కానీ ఒక విషయంలో అయితే నిజంగా అది తారక రత్న ఇప్పుడు ఈ సిట్యువేషన్ వల్ల జనాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆయన క్యూరియాసిటీగా ఆయన హెల్త్ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. కానీ నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎవరైనా సరే చిన్న చితక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పండి దయచేసి. అంటే ఇప్పుడు సరే ఈయనకేంటి, అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం లేదు. రెండో పెళ్ళి అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, కలవట్ల. ఇప్పుడు లేక కలిశారు కుటుంబం, ఇంకా వీళ్ళ కుటుంబం ఇంకా కలవల. సో ఇలా ఉన్న సిట్యువేషన్లో ఆమెను ఇంకా నేను బాధ పెట్టినవన్నీ అవుతారేమో, నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు అంటే అని చెప్పి దాచి ఉండొచ్చు. అంటే అంటిల్ అండ్ అన్లెస్ అని చెప్పని మనకు తెలియదు. అంత పెద్ద ప్రాబ్లము ఆ చిన్న సిట్యువేషన్ వల్ల బయటపడింది అంటే నేను నమ్మను. మధ్యలో ఏవో ఒక సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ అలా కాకుండా అండ్ ఇంకా ఏమైనా సరే ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పకపోయే వాళ్ళు బాధపడతారని చెప్పలేదేమో. ఎవరో ఒకరు ఉంటారు కదా, ఫ్రెండ్స్ రిలేటివ్స్లో డాక్టర్స్ సమ్ అరౌండ్, వాళ్ళకైనా వెళ్ళి అట్లీస్ట్ చిన్న హెల్త్ ఇష్యూస్ చెప్పుకుంటే, ఇప్పుడు వీళ్ళందరూ నీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళే, చిన్న పాప ఉండాలి కాసేపు. ఇలాంటివన్నీ దాచేస్తే సడన్గా ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అది కూడా అదృష్టం ఏంటంటే, ఆ వరదరాజస్వామి టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఆ గుంపులో అక్కడ పడిపోయాడు. కానీ పాదయాత్ర మధ్యలో ఎక్కడో ఏ రిమోట్ ఏరియాలోనో పడితే అంబులెన్స్ వచ్చే వరకే ఎంత టైం అవుతుంది? గంట 2 గంటల అంబులెన్స్ వస్తే గుండె ఎలా ఉంటుంది కదా. ఎప్పుడైనా సరే కొంచెం ఊరికి దగ్గర కాబట్టి ఇమీడియట్గా తీసుకెళ్ళగలిగారు. సో అండ్ ప్లాన్ చేసిన కూడా పాదయాత్రకి 48 hours బిఫోరే అంట. అది సరే వచ్చావు, అంత అయిపోయింది. ఆ రోజు వరకు ఏమి తీసుకున్నారో ఏంటో మీ ఇష్టం. అది నెక్స్ట్ డే పూజ అయ్యేంత వరకు ఏం తినం మనకు తెలిసిందే. మంచినీళ్ళు కూడా తీసుకోం. బాడీ డీహైడ్రేట్ అవుతుంది అని మనకు తెలిసినప్పుడు కొంచెం ఆ జాగ్రత్త తీసుకోవాలి కదా. అట్లీస్ట్ హీ హ్యాస్ టు టేక్. అండ్ ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ దేవుడి మీద భక్తి ఉండొచ్చు, మనం అన్నీ చేయొచ్చు. బట్ లోపల మన హెల్త్ సరిగ్గా లేనప్పుడు గాడ్ ఏమి మనల్ని బెదిరించారు కదా. ఇంకోటి అనుకుంటామేమో, 9:30కి వెళ్ళామంటే 10 గంటలకల్లా పూజ అయిపోతుంది, గుడి ఇక్కడే కదా అనుకుంటావు. కానీ నీతో పాటు ఎంతమంది వస్తున్నారు? వాళ్ళందరూ పట్టేలాగా గుడి ఉండాలి ఫస్ట్. వాళ్ళని దాటుకొని వాళ్ళందరికి పూజలు అయ్యి నువ్వు వెళ్ళి రావు కదా వెంటనే. ఏదో జరుగుద్ది అక్కడ ఒక ఇష్యూ. ఎంతసేపు అయినా సరే కనీసం ఆఫ్టర్నూన్ వరకు అయితే అవుతుంది. షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు టైంకి మందులు వేసుకోవాలి, ఇన్సులిన్ తీసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఉపవాసాలు ఉంటే ఇంకా చాలా డేంజర్. ఆ టైంలో ఈయన అంత బాడీ డీహైడ్రేట్ అయ్యే వరకు ఉండి చేయడం అనేది అది ఎంతవరకు కరెక్టో. కానీ ఒక్కొక్కసారి అర్థం కాదు. చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు ఏముండదు, ఆ టైంకి అలా జరుగుతుందేమో. నాకైతే అలా జరగడం నచ్చింది సీరియస్లీ. వై? బికాజ్ అట్లీస్ట్ అప్పుడైనా తెలిసింది కదా. ఇప్పుడైనా తెలిసింది, గుడికి వెళ్ళి రావడం వల్ల సిట్యువేషన్ వల్ల బయటపడింది. సో ఇక మీదటన్నా ఇప్పుడు అయినా ఎప్పుడు బయటపడింది? ఆల్రెడీ 80-90% డ్యామేజ్ అయిన తర్వాత బయటపడింది. దాన్ని సరి చేయడానికి కష్టపడుతున్నారు. అదేదో ఫస్ట్ స్టార్టింగ్ దశలో 30-20% ఉన్నప్పుడే చేసుకుంటే ఎంత బాగుండేది. ఈ పాటికి హెల్త్ ఇవాళ రేపు కూడా హెల్త్ చెకప్స్ అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండి ఒకటో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకుంటుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఈ కరోనా తర్వాత
చదువు రాని వాళ్ళు కూడా శానిటైజేషన్ వాడుతున్నారు ఇవాళ రేపు. అవేర్నెస్ వచ్చింది, అలర్ట్ అవుతున్నారు అందరికి అదేంటో తెలియదు, వాళ్ళకి ఆ పలకడం కూడా రాదు. అది రుద్దుకునేది ఇవ్వు బాబు అని అడుగుతారు. అలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి అయిపోయింది జాగ్రత్తలు. ఇంతమందికి వచ్చినప్పుడు ఇంత చదువుకొని అండ్ ఏదైనా నిజంగా ప్రాబ్లం అయితే మెడిసిన్స్ తీసుకుంటే ఇవాళ రేపు కాస్ట్లీ మెడిసిన్స్ వచ్చాయి, కాస్ట్లీ ట్రీట్మెంట్స్ వచ్చాయి. చిన్న చిన్న చాలా తక్కువ పద్ధతుల్లో కూడా పెద్ద పెద్ద రోగాలు నయమయ్యే టెక్నాలజీ వచ్చింది. అవన్నీ భరించే శక్తి కూడా వీళ్ళకు ఉంది. అవునా? ఇన్నున్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా చిన్న మైండ్కి ఏమనిపిస్తుంది, నాకేమన్నా అయితే వీళ్ళు బాధపడతారనో వాళ్ళు బాధపడతారనో దాచుకున్నావు. సరే, నీకు జరగకూడదని జరిగితే బాధపడరా వాళ్ళు, ఏమైపోతారు అంతే కదా. అప్పుడు మనుషులకు పూర్తిగా దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు చూడు, వాళ్ళ ఫ్యామిలీయే కాదు 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాధపడుతున్నారు. అందరు కూడా అరే పాపం త్వరగా కోలుకోవాలి, చిన్న వయసు ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనేసి. అండ్ వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకుంటారు? అండ్ మళ్ళీ తండ్రి నుంచి దూరంగా ఉంటున్నాడంట, ఏంటో అదేంటి ఇదేంటి అనేసి. పాపం అఫ్ కోర్స్ బాలయ్య గారు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. అండ్ ఆ హెల్త్ అప్డేట్స్ కూడా వాళ్ళు చెబితే తప్ప మనకి తెలియట్లా. బాలయ్య గారే దగ్గరుండి చెప్తున్నారు, డాక్టర్స్ కూడా దగ్గర రావద్దన్నారు. యాక్చువల్గా ఒక 2-3 డేస్ అక్కడే అందరూ ఉన్నారు. అండ్ కళ్యాణ్ రామ్ గారు వెళ్ళారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు. బట్ అక్కడే ఉండిపోలేరు కదా, మళ్ళీ బ్యాక్ టు వర్క్ వచ్చేయాలి ఎవరైనా సరే. సో ఇప్పుడు ఏమైంది, ఆయన అక్కడ ఒంటరిగా పోరాడుతున్నట్టే. సో వైఫ్ ఉన్నా బయట ఉండాల్సిందే. సో ఎప్పుడైతే బాలయ్య గారు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ బయట వచ్చేసారో ఇంక అక్కడ ఏమీ లేదేమో, అయిపోయింది, వదిలేసారేమో, ఇట్లా డిఫరెంట్ టాక్స్ కూడా వచ్చేసాయి, రైట్? అండ్ విదేశాలకి తీసుకెళ్తున్నారని చెప్పేసి ఒక వదంతి వచ్చింది. అది నిజమో కాదో తెలియదు. అంటే విదేశాలకి ఏంటి, ఇప్పుడు బాడీ కొంచెం సహకరిస్తే ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, మొబిలైజ్ ఫర్ ఎనీవేర్. ఇప్పుడు తను కదిలించలేని పరిస్థితిలో బాడీని సెట్ చేసి పెట్టేశారు వెంటిలేషన్ పైన, ఎటు కదిలించలేని లాగా ఉంది. ఇంకా అటు ఇటు ఎందుకు తీసుకెళ్తారు? అండ్ ఇవాళ రేపు టెక్నాలజీ మన దగ్గర కూడా బాగానే ఉంది. హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ మంచి హాస్పిటల్స్, డాక్టర్స్ ఉన్నారు. దానికి హృదయాలయ కూడా మంచి హాస్పిటల్, అది చాలా మంచి హాస్పిటల్. అదే మనకి హార్ట్కి అక్కడ కూడా అటే ఎందుకు తీసుకెళ్లారు, హైదరాబాద్ అని తీసుకెళ్లారు అని చర్చలు మొదలు పెట్టారు. అక్కడ దగ్గర ఆయన ఎక్కడైతే కుప్పకూలిపోయిన దగ్గర సిటీ అది వచ్చింది. 1.5 అవర్లో వెళ్ళాల్సిన రోడ్డు కూడా 1 అవర్లో వెళ్ళారు. అది గ్రీన్ పెట్టేసి, చాలా గ్రీన్ ఛానల్ పెట్టేసి ఆ మంత్రులతో మాట్లాడేసుకొని చాలా చక్కగా తీసుకెళ్లారు, కోలుకుంటున్నాడు. అండ్ ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి అవినాభావ సంబంధం ఉంది. దగ్గరుండి చూసుకుంటారు. సో మనకు ఉంటుంది కదా, ఎంత బాగా చూసుకుంటున్నా మన దగ్గర వాళ్ళు మన దగ్గర ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే ఎవరైనా సరే వాళ్ళకి అలవాటు పడ్డ హాస్పిటల్స్ కే వెళ్తారు. ఇప్పుడు లాస్ట్ టైం కృష్ణ గారిని కూడా కాంటినెంటల్ కే ఎందుకు తీసుకెళ్లారు, వాళ్ళకి అలవాటు పడ్డ డాక్టర్. ఇప్పుడు కేసీఆర్ గారు యశోదకి వెళ్తారు. ఇట్లా కొంతమందికి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళ బాడీని అదేంటిది పిన్ టు ఫస్ట్ నుంచి మానిటరింగ్ చేస్తుంది ఒక డాక్టర్ అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఫైల్ ఓపెన్ చేయాలి, అన్ని చెప్పాలి కదా. మళ్ళీ మొదటి నుంచి ఏం చేస్తారు, నోరు తెరువు, కన్ను తెరువు అనే దగ్గర నుంచి చెప్పుకోవాలి. వీళ్ళు తెరిచేలో ప్రాణం పోతుంది. అందుకని అలవాటు పడే డాక్టర్ అయితే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు. మేబీ వాళ్ళకు కూడా నారాయణ హృదయాలయ వాళ్ళు చాలా దగ్గరేమో, వెళ్తూ ఉంటారో మనకు తెలియదు కదా. అయినప్పటికీ అలవాటు పడ్డ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ సజెషన్సే తీసుకుంటారు. ఆయన గురించి వీలు పెట్టి ఇంకా చెప్పనా, ఎవరు కృష్ణపట్నం ఆనందయ్య నాటు వైద్యం కూడా ఇస్తున్నారు తారకరత్నకి. అప్పట్లో బాలయ్య గారు అన్నారనమాట, ఆయన వైద్యాన్ని నేను నమ్ముతా అని. ఆ స్టేట్మెంట్ని యాడ్ చేసి అదేంటి ఇవన్నీ తీసేసి కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందు అంటే ఏమి ఇస్తాడు నాటు మందు, కదలకుండా మనిషి పడుంటే ఏంటో. ఒక్కొక్కరు నమ్మకాలు అనేది, అంటే అది అమాయకత్వమా నమ్మకమా లేకపోతే కొత్త వదంతులు పుట్టించడానికి వాళ్ళు కామెడీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ తప్పు, అలా ఒక మనిషి అలా ఉన్నప్పుడు అలా చేయకూడదు. అండ్ సరే, కరోనా టైంలో కూడా ఆయన చేసిన సేవలు మంచివే, చాలామందికి నయమైంది, బాగానే ఉంది. కానీ నాటు వైద్యం కానీ ఆయుర్వేదం, హోమియోపతి ఇవన్నీ వీళ్ళు ఆపరేషన్లు చేయలేరు కదా. ఇప్పుడు ఆయనకున్న సిచ్యువేషన్లో ఆ యంత్రాలన్నీ కావాలి, ఇవన్నీ వీళ్ళు చేయలేరు. నూరి ఎక్కడ రుద్దుతారు, ఏం చేస్తారు చెప్పండి. సో ఏది ఏమైనా తారకరత్న గారు తొందరగా కోలుకోవాలి, డిశ్చార్జ్ అయిపోవాలి, మళ్ళీ ఖచ్చితంగా మన అందరితో పాటు కలిసి తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.